ఆడుకుంటున్నారో చూసారా? ఎందుకలా ఒక మూల నుంచున్నారు? ఇటు రండక్క. ఇదిగో వస్తున్నాను. ఇంతసేపు ఈ కథని నేను మీకు ఎలా చెప్పానా అని ఆలోచిస్తున్నారా? షిన్చాన్ చదువుతున్న పాఠశాల ప్రిన్సిపాల్ ని నేనే. మాస్టారు, ప్రిన్సిపాల్ అని పిలు. ప్రిన్సిపల్ మీరా? టోపీ పెట్టుకుంటే నేను కనిపెట్టలేకపోయాను. పిల్లలకి ఎంతో ఆశగా ఆడుకోవడానికి పిలుస్తున్నారు. నేను కూడా వెళ్ళి ఆడుకుంటాను. వస్తున్నారు పిల్లలు. ఈ రోజు నేను ఏమీ ఆడుకోలేకపోయాను. ఎన్ని పనులు ఎన్ని పనులు ఎన్ని పనులు ఎన్ని పనులు. ఆహా అయ్యేటట్లేదే. ఓహో అయ్యేటట్లేదే. ఉదయాన్నే లేచి హ్యారీని లేపాలి, షిన్చాన్ని లేపాలి, ఆ తర్వాత వాళ్ళిద్దరిని స్కూలుకు పంపాలి, ఆఫీస్ కు పంపాలి. ఆ తర్వాత నేను ఇంటి పని అంతా చూసుకునేటప్పటికి నా పని అయిపోతుంది. ముందుగా నేను కొట్టుకు వెళ్లి చాక్లెట్ కొనుక్కుని తినేసి ఆ తర్వాత యాక్షన్ కామెంట్ చూడడానికి 5 గంటలకు కూర్చోవాలి. అది చూసిన తర్వాత కజామా ఆడుకోవడానికి వస్తాడు. వాడితో నేను ఆడుకోవాలి. నాకు ఎన్ని పనులున్నాయో అమ్మా. నడిచేటప్పుడు కళ్ళు ఎక్కడ పెట్టుకుని నడుస్తావు షిన్చాన్? చూసి నడవచ్చుగా. నేను బిజీగా ఉన్నానని చెప్పాను కదమ్మా. మీరు కొంచెం అడ్డు తప్పుకోవచ్చు కదా. ఓవర్ గా చేస్తున్నారా? వెనకాల నడవడం అని వెళ్ళి శ్రద్ధగా ఏదైనా చదువుకోవచ్చు కదా షిన్చాన్. చదువుకోవాలా ఏంటమ్మా? సరే, చదవడం ఇంట్రెస్ట్ లేకపోతే ఏదైనా డ్రాయింగ్ బుక్ తీసుకుని బొమ్మ గీయొచ్చు కదా. ఏంటి ఎంతసేపని డ్రా చేసేది? ఏదో ఒకటి చెయ్యి షిన్చాన్. సరే, బురి బురి సైమాన్ బుక్ ఇవ్వండి, చదువుకుంటానమ్మా. అదేంటి బురి బురి సైమాన్? అమ్మా నిన్నే కదమ్మా రాశాను, మర్చిపోయారేంటి? ఇదిగో ఈ బుక్కే. చేతిలోనే పెట్టుకుని అడుగుతున్నాడే. మైదానంలోకి వచ్చారు. ఈయన బంతిని ఎంత దూరం కొట్టగలరు? ఇక్కడ నేను ఒక దాన్ని గొంతు చెంచుకుని అరుస్తున్నాను, పట్టించుకోకుండా హాయిగా టీవీ చూస్తున్నారు. వెళ్ళి ఇంటికి కావాల్సిన సామాన్లన్నీ తీసుకురండి. మిర్చి బయట బాగా చలిగా ఉంది. నన్ను ఎలా వెళ్ళమంటావు? చెప్పిన పని మాత్రం చేస్తే చాలు. అలాగే.